పరిశుద్ధ గ్రంథముల నుండి దావీదు కీర్తనకారుడు ఇలాగున చెప్పుచున్నాడు. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ఈ దినమందు నేను చెప్పేటువంటి ఒక మాట ఏమిటంటే, యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, దాని ముందు వచనాలు వ్రాయబడి ఉన్నాయి. చెడ్డవారిని చూసి వ్యసనపడొద్దు, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడవద్దు, అట్టి వారిని గురించి మనము ఆలోచన చేయకోకుండగా మనము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాము, యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాము. కాబట్టి ఆ నమ్మకమున్న విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే మేలు చేయగలిగి ఉండాలి. అంటే దేవుని వాక్యం ఎరిగి ఉన్నవారం. అంటే దీని అర్థం ఏమిటనంటే కీడు చేయొద్దు అని అర్థం. చూడండి, చాలామంది ఏదైనా ఒక లాభము కలుగుతుందంటే, ఒక లాభముదాయకమైనటువంటిది ఏదైనా జరుగుతూ ఉందంటే ఎదుటి వారికి కీడు చేయటానికైనా వెనకాడరు. అట్టి జనాలు ఉన్నారు ఈ భూమి మీద. అందుకే దేవునిలో నివాసమును చేయుతున్న మనము, దేవునిలో జీవిస్తున్న మనము, ఆయన వాక్యమును కలిగి ఉన్నటువంటి వారమైనటువంటి మనము యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయటమే. కీడు అనేది మనం ఎప్పటికీ చేయకూడదు. ఒకవేళ కీడు చేసాములే అని మనం ఆలోచన చేస్తే అది తిరిగి మనకే ఆ కీడు కలుగుతుంది. కాబట్టి కీడు చేయక యెహోవాయందు నమ్మిక ఉంచిన మనము, లేకపోతే సంఘమైన పిల్లలు మేలు చేయండి. ఆ మేలు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.